శరీరాన్ని నిలువెల్లా కబళిస్తోంది, అణువణువును చంపేస్తోంది. ముక్కు మూసుకుంటే బతకలేం, కానీ ఇప్పుడు గట్టిగా గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితి. గాలంతా విషమే. హైదరాబాద్లో ఎయిర్ పొల్యూషన్ చంపుకు తింటోంది. ఇదేదో రోడ్డుపై వెళ్తూ చెప్తుంది కాదు, పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన లెక్కలు చూస్తే కళ్ళు బయర్లు కమ్మాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ పొల్యూషన్లో చైనా చాలా ముందుంది, తర్వాత స్థానం మాత్రం భారతే. దేశంలోని నగరాల వారీగా చూస్తే ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అయితే ప్రమాదకర స్థాయిలో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. అంతేకాదు ఎయిర్ పొల్యూషన్ వల్ల మరణించే వాళ్లలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్లో అధిక స్థాయిలో కాలుష్యం ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. హైదరాబాద్లో సాధారణంగా ఉండాల్సిన కాలుష్యం కంటే 77% అధికంగా ఉంటోంది. అదేవిధంగా గాలిలో స్వచ్ఛత శాతం -22% పడిపోయింది. హైదరాబాద్ విశ్వనగరంగా అడుగులు వేస్తున్న గాలి కాలుష్యంలోనూ అదే స్థాయిలో ఢిల్లీతో పోటీ పడుతున్నాం. కేవలం గాలి కాలుష్యం వల్ల సంభవించే మరణాల్లో రాష్ట్రం సెకండ్ ప్లేస్లో ఉంది. గత 10 ఏళ్లలో 3000 మందికి పైగా జనం కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులతో చనిపోయారంటే హైదరాబాదీలను పొల్యూషన్ ఎంతలా కబలిస్తోందో అర్థమవుతోంది. ఇక్కడ వాహనాల నుంచి వచ్చే కాలుష్యం 47% ఉండగా మిగతాది పరిశ్రమల నుంచి వస్తోంది. హైదరాబాద్లో అత్యధికంగా కాలుష్యం ఉండే ప్రాంతాలు గత 5 ఏళ్లలో రెట్టింపయ్యాయి. కూకట్పల్లి నుంచి ఖైరతాబాద్ వరకు అన్ని జంక్షన్లలోని స్థాయికి మించి కాలుష్యం నమోదవుతోంది. ఇక 2 నిమిషాలు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉంటే రంగు మారాల్సిందే. పొల్యూషన్ రూపంలో ఉన్న గాలిలోని విషవాయువులు శరీరాన్ని నిలువున కబలిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పార్టికల్ సైజులోని PM10 గాలి రేణువులు నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తున్నాయి. గాలి కాలుష్యం వల్లే వచ్చే వ్యాధుల శాతం కూడా రోజు రోజుకి పెరిగిపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 10 ఏళ్ల క్రితం 10 నుంచి 15% ఉన్న రోగాల సంఖ్య ప్రస్తుతం 35% పెరిగింది. ఆల్మోస్ట్ అంటే డబుల్ అయిందనమాట. అంటే 100 వ్యాధుల్లో 35 గాలిలోని కాలుష్యం వల్లే వస్తున్నాయని చెప్తున్నారు. మిగతా వాటిని ఏదో విధంగా కంట్రోల్ చేయొచ్చు, కానీ గాలి పీల్చకుండా ఉండలేం కదా. సో దీంతో మరి అలాంటి గాలే విషం అయితే పరిస్థితి ఏంటి? సో ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ వీరపనేని విష్ణురావు మనతో పాటు ఉన్నారు, శ్వాస ఫౌండేషన్ హైదరాబాద్ నుంచి. సార్, వెల్కమ్ టు స్టూడియోస్ అండి. ఏంటండి సంఖ్య చూస్తే మాత్రం చాలా భయం వేస్తోంది. పొల్యూషన్ రోజు రోజుకి పెరుగుతోంది. 10 ఏళ్ల క్రితం 10 నుంచి 15% ఉంటే ఇప్పుడు 35. సో ఏంటి సార్ పరిస్థితి? అయితే గత 20 సంవత్సరాల నుంచి మేము శ్వాస తరపున ఈ యొక్క పొల్యూషన్ మీద ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి 7 కోట్ల మంది ప్రజలు బారిన పడ్డ ఏకైక సమస్య ఏదైనా ఉంది అంటే అది పొల్యూషన్. 700 కోట్ల మంది పొల్యూషన్ బారిన పడ్డారు. కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ. అయితే మన భారతదేశం కనుక తీసుకుంటే 178 కంట్రీస్లో సర్వే జరిగితే 174వ స్థానంలో ఉంది. మంది 174వ స్థానంలో. సో అంటే అంత వరెస్ట్ సిచ్యువేషన్లో మన ఇండియా ఉంది. టాప్ 20 అంటే WHO టాప్ 20 సిటీస్ని తీసుకుందనమాట. అందులో 13 మన ఇండియాలోనే ఉన్నాయి. టాప్ 20 సిటీస్ని అంటే మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ 20 తీసుకుంటే ఆ 20లో 13 మన దేశంలోనే ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న ఏప్రిల్లో ఒక పర్యావరణం మీద అవగాహన కలిగించాలని చెప్పి సఫర్ అనేటటువంటి ఒక వెబ్సైట్ని కూడా ఓపెన్ చేశారు. యాప్ను ఓపెన్ చేశారు. అంటే సిస్టమ్స్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్, సఫర్, SAFAR అని కనుక యాప్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే ఈ టాప్ 10 సిటీస్ పెట్టారు. ఇప్పుడు సిటీలో అంటే మన భారతదేశంలో టాప్ 10 సిటీస్ని తీసుకున్నారు. అక్కడ పరిస్థితి ప్రతి నిమిషానికి ఎంత ఉందో తెలుస్తుంది మనకి. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే పార్టికులేట్ పొల్యూషన్ అన్నారు ఇందాక. సో PM10 అంటే పార్టికులేట్ మ్యాటర్ అంటారు. PM10 పార్టికులేట్ మ్యాటర్ 2.5 అంటే చాలా డేంజర్. డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకా అది బ్లడ్లో కలిసిపోయేంత లెవెల్లో. సో ఇప్పుడు పార్టికులేట్ మ్యాటరు ఈ 2.5 అనేది మనకు 2014కు ముందు 21 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉండే. ఒక క్యూబిక్ మీటర్ ఒక ప్లేస్ తీసుకుంటే అందులో 21 మైక్రోగ్రామ్స్ ఉండేది. ఇప్పుడు 58 మైక్రోగ్రామ్స్ ఉంది. అంటే డబుల్ అయిపోయింది, డబుల్ కంటే ఎక్కువ అయిపోయింది పార్టికులేట్ పొల్యూషన్ అనేది. తర్వాత ఇప్పుడు దీన్ని పొల్యూషన్ ఎలా కలుస్తారంటే 0 to 500 మధ్య
మైక్రోగ్రామ్స్ తీసుకున్నారు. 0 to 50 మైక్రోగ్రామ్స్ అనేది మంచిది, ఏం పర్వాలేదు, చాలా కంట్రీస్లో ఉంటుంది. 50 నుంచి 100 నాట్ ఎఫెక్టెడ్, అంటే ఆరోగ్యం ఏం పెద్దగా ఎఫెక్ట్ కాదు. 100 దాటిన తర్వాత మెల్లమెల్లగా మొదలైంది. ఇంకా 100 to 200 అంటే కొంచెం పూర్ క్వాలిటీ, 200 to 300, 300 to 400, 400 to 500. అంటే 400 to 500 వచ్చిన తర్వాత అందరూ ఎఫెక్ట్ అవుతారు. ఇక మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? అయితే ఇప్పుడు మనది 100 to 200 మధ్యలో హైదరాబాద్ ఉంది. అంటే 181 మైక్రోగ్రామ్స్ మొన్న సైనిక్పూరిలో రికార్డ్ అయింది. విచిత్రం అంటే ఏంటంటే సిటీలో పొల్యూషన్ ఎక్స్పాండ్ అవుతుందని చెప్పడానికి ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం అన్నమాట. అంటే అయితే అది లేటెస్ట్గా చేరింది. అంటే దీన్ని బట్టే ఏంటంటే మెల్లమెల్లగా సిటీ అంతా వ్యాపిస్తుంది పొల్యూషన్ అనేటటువంటిది ఒక రికార్డ్ అన్నమాట ఇది. అయితే అది గంటకు మారుతూ ఉంటుంది. గంట హైయెస్ట్ తీసుకున్నారు అంటే దాని అర్థం ఎప్పుడు అట్లా ఉంటుందని కాదు. ఇప్పుడు ఒకసారి 180 తీసుకుంది అనుకోండి, 3 గంటల తర్వాత మళ్ళీ 50కి వస్తుంది. అందుకే ఎవ్రీ నిమిషం మనకు ఆ రికార్డు ఉందన్నమాట. సో ఇప్పుడు దాంట్లో అయితే ఈ పార్టికులేట్ మ్యాటర్ అనేది మెయిన్గా మీరు అన్నారు కదా, వెహికల్ దానివల్ల 50%, మిగతాదంతా ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్ నుంచి రకరకాలైనటువంటి కారణాల నుంచి ఈ యొక్క పార్టికులేట్ మ్యాటర్ అనేది మన బాడీలో ఎంటర్ అవుతుంది. దీంతో పాటు ఏంటి అంటే పొల్యూషన్ అంటే ఏంటంటే గాలిలో ముఖ్యంగా నైట్రోజను, ఆక్సిజన్ 99% ఉంటాయి. మిగతాది అందులో ఏది కలిసినా పొల్యూషనే. అంటే గాలి అంటే అది మాత్రమే. అందులో డస్ట్ కలిసిన, కెమికల్స్ కలిసిన, బయలాజికల్ డస్ట్ కలిసిన, వైరస్లు, బ్యాక్టీరియాలు. తర్వాత ఏంటంటే పొల్యూషన్ అంటే చాలామంది ఓన్లీ ఇదే అనుకుంటారు. పొల్యూషన్ అంటే లైట్ కూడా, కళ్ళు మిరుమిట్లు గొలిపే లైట్ కూడా పొల్యూషనే. తర్వాత శబ్దం కూడా పొల్యూషనే. సో ఇవన్నీ కూడా, రేడియేషన్ కూడా పొల్యూషనే. ఇవన్నీ పొల్యూషన్ కింద. వాటర్ పొల్యూషన్ ఉంది, ఎన్నో రకాల పొల్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ పొల్యూషన్లన్నీ కూడా మనిషిని, మానవ జీవితాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడు పొల్యూషన్ బారిన పడేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నీళ్ళు ఏమైనా ధైర్యంగా మనం బయట తాగగలమా? ఎవరైనా ఒక 20-30 సంవత్సరాల క్రితం మనకు బాటిల్లో వాటర్ తాగుతామని ఎవరైనా ఊహించారా ఈ దేశంలో? మామూలు నీళ్లు తాగటం అంటే బయట ఎక్కడైనా తాగొచ్చు అనే ధైర్యం ఉండేది. ఇప్పుడు ఎవ్వరు కూడా బయట నీళ్లు పొరపాటున కూడా తాగొద్దు అని అంటారు. తల్లిదండ్రులు పిల్లలకు ముందు ఏం చెప్తారంటే బయట ఎక్కడ పెడితే అక్కడ నీళ్ళు తాకు అని చెప్తుంటారు. ఒక 20 సంవత్సరాలు కూడా కాదు, ఒక 10 సంవత్సరాల తర్వాత నేనేం ఊహిస్తున్నానంటే బయట గాలి పీల్చుకో, మాకు సిలిండర్ ద్వారా మాత్రమే గాలి పీల్చుకో అనేటటువంటి పరిస్థితులు వస్తాయేమో అనిపిస్తుంది. కానీ జనాల్లో చాలా మటుకి అవగాహన వచ్చినట్టు కనిపిస్తుంది కదా సార్. అంటే స్కార్ఫ్స్ మెయింటైన్ చేస్తున్నారు. స్కార్ఫ్స్ మెయింటైన్ చేస్తే ఏముంటుందండి? స్కార్ఫ్స్ మెయింటైన్ చేస్తే అంతా పొల్యూట్ చేసి మనం స్కార్ఫ్స్ మెయింటైన్ చేయడం వల్ల ఏం యూజ్ ఉండదు. అందరూ స్కార్ఫ్లు కట్టుకొని పోతామా? సో ఇది చాలా అంటే ఏంటంటే ఆ సోర్సెస్ని మనం తగ్గించాలి. అంటే ఇప్పుడు అంటే చాలా చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వ పరంగా కూడా. చాలా ఇప్పుడు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని పెట్టారు. అంటే ప్రజలు ఏంటంటే ఒక ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ప్రజల విధిగా దాన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వాలు చేసుకుంటాలే, మనకెందుకులే అనుకుంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ హరితహారం అనే కార్యక్రమం పెట్టారు, ఇలాంటి సపోర్ట్ చేయాలి. తర్వాత మిషన్ కాకతీయ అని పెట్టారు. తర్వాత ఇప్పుడు ట్యాంక్ బండ్ని అక్కడ అందులో ఉన్నటువంటి వాటర్ ఇప్పుడు వాసన రాట్లా. ఒకప్పుడు విపరీతమైనటువంటి ఆ స్మెల్ వల్ల కొన్ని వేల మంది అనారోగ్యం పాలవుతారు. అది కూడా పొల్యూషనే. అది కూడా గాల్లో కలుస్తుంది ఆ వాసన అంతా. ఆ వాసన పీల్చిన తర్వాత ఎవరికైతే ఆస్తమా ఉందో, నేను చూస్తాను ఈ కేసులు, ఆ మూసి పక్కన నివసించేటటువంటి ప్రజల్లో. ఇప్పుడు పక్కన ఒక హోటల్ ఉంది, 5 స్టార్ హోటల్, దానికి దగ్గరలోనే. అందులోకి ఎంటర్ అవుతుంటే ఒకప్పుడు విపరీతమైన కంపు ఉండేది. అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు సెక్యూరిటీ ఉంటారు, 24 అవర్స్ వాళ్ళు అక్కడే ఉండాలి. వాళ్ళు ఫ్రీక్వెంట్గా అనారోగ్యం పాలవుతారు అయ్యే వాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళని అడిగితే, ఒక చిన్న సర్వే రూపంలో అడిగాను నేను, ఇప్పుడు అది బాగు చేసిన తర్వాత ఎలా ఉందంటే వాళ్ళు దండం పెడుతున్నారు. సార్ మేము ఇప్పుడు ఇక్కడ పని చేయగలుగుతున్నాము, ఆ వాసన రావట్లేదు, మాకు ఇప్పటి వరకు మాకు ఆరోగ్యం చెడిపోలేదు సార్, మాకు ఈ 2-3 నెలల నుంచి అంటున్నారు. అంటే ఒక చిన్న మార్పుతోనే ఇంతలాగా వచ్చినప్పుడు మనం అక్కడ వాసన పెట్టేసి మాస్కులు కట్టుకోవటంలో అర్థం ఏముంది? కాబట్టి ఏదైతే ఒక సోర్స్ ఉందో ఆ సోర్స్ని మనం తగ్గించడం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది, ఇప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఏంటి, కార్లు, ప్రతి వాళ్ళు ఒక కారు, ప్రతి ఇంట్లో 4 కార్లు. సార్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం చూసాము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడితే కనుక చాలా బస్సెస్
ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఏంటి 25-30 ఇయర్స్ తర్వాత కూడా వెహికల్స్ నడుస్తున్నాయి, వాటిలో నుంచి భయంకరమైన పొగ వస్తుంది. చాలా డేంజరస్. మనకు ఒక్కోసారి ఇప్పుడు కొన్ని రోడ్ల మీద మనం ఒకటి పోతుంటాయి, కొన్ని ఆటోలు కావచ్చు, పాత లారీలు కావచ్చు, ఆ ట్రక్కులు కావచ్చు, పోయేటప్పుడు మనకే చెత్త తీసుకుపోయే వాహనాలు అవి చాలా, అంటే ప్రజలందరికీ ఎలా అనిపిస్తుంది అంటే అసలు ఏంటి ఇంత ఈ పొల్యూషన్ ఎలా భరించాలి అనేంత స్థాయిలో ఉంటుంది. అంటే ఫస్ట్ ఏంటంటే ఓల్డ్ వెహికల్స్ అంటే ఇవే పాయింట్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ ఏంటి అని కనుక మనం తీసినట్లయితే దీని మీద డ్రైవ్ అనమాట. ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ మీద ఒక డ్రైవ్ చేస్తున్నారు కదా, అలాగే ఈ వెహికల్స్ మీద కూడా పాత వెహికల్స్ ఏమన్నా ఉంటే వీటి మీద డ్రైవ్ కనుక పెట్టకపోతే, ఇప్పుడు మనం ఢిల్లీలో ఏమైందండి, మొత్తం సిఎన్జిగా మార్చారు, గ్యాస్గా మార్చారు, అంటే డీజిల్ పొల్యూషన్ భరించలేక మార్చారు. హైదరాబాద్లో కంపల్సరిగా సిఎన్జి వచ్చేటటువంటి ఇప్పుడు పెట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయో అనిపిస్తుంది నాకైతే. ఇక ఇప్పుడు మనకు ఈ స్టూడియోకి రావాలంటే నాకు గంట పట్టింది. అంటే ఇన్ని వెహికల్స్ను మనం కంట్రోల్, అసలు మొత్తం రోడ్ అంతా ఆఖరికి వెహికల్స్ అయిపోతాయేమో అనేటటువంటి పరిస్థితి. కాబట్టి ఇందులో ప్రజలు నడిచేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అనారోగ్యం పాలవుతారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు. జనరల్గా ఈ ఊపిరితిత్తుల్లోని మనం గాలి పీల్చేటప్పుడు మంచి గాలి అయితే మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఈ గాలిలో గనక మనకు పొల్యూషన్ అంటే కార్బన్ మోనాక్సైడ్ కానీ, సల్ఫర్ డయాక్సైడ్ కానీ, నైట్రిక్ ఆక్సైడ్స్ కానీ, లెడ్ కానీ, తర్వాత క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ, ఓజోన్ కానీ, పార్టికులేట్ మ్యాటర్ కానీ ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత ఇన్ఫ్లమేషన్ అనేది తయారైంది. దీని ఇన్ఫ్లమేషన్ అంటాం, ఎయిర్వే ఇన్ఫ్లమేషన్. ఈ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుంది అంటే ప్రజలు ఎందుకు చచ్చిపోతున్నారంటే ఇన్ఫ్లమేషన్ తయారైన తర్వాత గాలి పీల్చలేరు, పరిగెత్తితే ఆయాసం, మెట్లెక్కితే ఆయాసం, దగ్గు, ఆయాసం అంతా మండిపోతుంటుంది, విపరీతంగా తుమ్ములు, జలుబుతో మాటిమాటికి ఇన్ఫెక్షన్లు రావటం, ప్రతిసారి డాక్టర్ కాడికి పోవటం. అంటే గాలిలో ఎప్పుడైతే ఇప్పుడు దీనికి తోడు ఏమైంది, ఇండోర్ పొల్యూషన్ అంటున్నాం. ఇండోర్ పొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు పాలీ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అని ఉంటాయి. ఇప్పుడు పెట్రోల్ని కనుక మనం హైడ్రోకార్బన్స్ని ఇది కాల్చడం వల్లనే వచ్చే పొల్యూషనే ఎక్కువ, డీజిల్ అంతా ఇది హైడ్రోకార్బన్స్ అంటాం ఓవరాల్గా. అది బొగ్గు కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటన్నిటి వల్ల ఏమవుతుందంటే అన్ని పీల్చటం వల్ల సిఓపిడి అంటాం. అంటే స్మోకింగ్ చేస్తే ఈక్వల్ టు ఏ విధంగానైతే సిఓపిడి వస్తుందో నెంబర్ 1 కాజ్ ఏంటంటే స్మోకింగ్. అంటే మన ఊపిరితిత్తుల్లోనికి మనం గాలి బదులు పొగ పంపుకుంటుంటాం, కొంతమంది వాళ్ళకు సిఓపిడి అనే జబ్బు వస్తుంది. అలాగే ఇప్పుడు మనం సిగరెట్ తాగాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడి నుంచి మనం క్రాస్ సిటీగా నడుచుకుంటే కనుక మనం సిటీలోనో 2 వీలర్ మీదనో పోతే ఆయనకి ఈక్వల్ టు 2-3 సిగరెట్లు తాగినంత విలువ రోజుకు ఒక పెట్టె సిగరెట్తో సమానం వాళ్ళు పిలిచేటటువంటి గాలి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు నాన్ స్మోకింగ్ సిఓపిడి అంటున్నాం. నాన్ స్మోకింగ్ అంటే స్మోకింగ్ చేయరు వాళ్ళు, కానీ సిఓపిడి లాంటి జబ్బు వస్తుంది వాళ్ళకు కూడా. అంటే ఏంటి, వాళ్లకు మాటిమాటికి జలుబు రావటం, దగ్గు, తెమడ రావటం. తర్వాత ఇవన్నీ ఒక కారణం అయితే ఇప్పుడు పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటాం ఇండోర్ పొల్యూషన్లో. ఇది చాలదన్నట్టుగా చూడండి, ఇంట్లో అగరబత్తీలు వెలిగిస్తుంటాం కట్టలు, అది విపరీతమైన పొల్యూషన్. కానీ అది మన సంస్కృతి సాంప్రదాయం ఈ విషయం అసలు ఎవరికి తెలియదు. అదే విచిత్రం. ఇదే నేను గత 20 సంవత్సరాల నుంచి నేను ప్రజలకి ఏం చెప్తున్నానంటే ఆల్రెడీ బయట తిరగలేని పరిస్థితులు ఉన్నాయి. మీరు ఇంట్లో వచ్చి కూర్చున్న తర్వాత కూడా మీరు సెల్ఫ్ పొల్యూషన్ అంటాం దీన్ని. సెల్ఫ్ పొల్యూషన్ అంటే ఏంటి, అగరబత్తీలు వెలిగిస్తారు, భార్యకు విపరీతమైన అలర్జీనో ఆస్తమానో ఉంటుంది. ఒక్కోసారి కొంతమంది భర్తలకు ఎక్కువ పూజలు చేస్తారు, వాళ్ళు వెలిగిస్తుంటారు. ఏమండి వద్దండి నా ఆరోగ్యం పాడవుతుంది ఆపండి అంటే కూడా ఆపరు. రివర్స్లో కొంతమంది ఉంటారు, భార్యలు వెలిగిస్తూ ఉంటారు, వీళ్ళు భరించలేరు, పిల్లల మధ్యలో భరించలేరు. ఈ విధంగా సరే ఇదంతా ఒక కార్యక్రమం. ఒకవేళ కనుక ఒకప్పుడు ఏంటంటే బయట స్థలాలు ఉండేవి కాబట్టి ఆ పక్కన తులసి చెట్టు కాడనో ఎక్కడనో వెలిగించుకుంటే ఏ ప్రాబ్లం ఉండకపోయేది. ఇప్పుడు అపార్ట్మెంట్లలో మళ్ళీ పక్కన ఎవడన్నా మళ్ళీ పొగ వస్తుందేమని చెప్పి మనం తలుపులు వేయాలా, కాబట్టి అందులోనే వెలిగిస్తే గాలి అందులోనే తిరుగుద్ది, అది ఈక్వల్ టు స్మోకింగ్. కాబట్టి అది మానండి. దీనికి తోడు మళ్ళీ పర్ఫ్యూమ్స్ కొట్టుకోవడం, విపరీతంగా పర్ఫ్యూమ్స్ అంత డేంజర్ ఇంకోటి లేదండి. నా అంచనా ఏంటంటే ఇప్పుడు సిగరెట్లని పబ్లిక్ లైఫ్లో పబ్లిక్ ప్లేసెల్లో సిగరెట్ని బ్యాన్ చేసాం మనం. ఖచ్చితంగా ఒక 5-6 సంవత్సరాల్లో దీన్ని కనుక మనం బ్యాన్ చేయకపోతే, అంటే పబ్లిక్ ప్లేసుల్లో పర్ఫ్యూమ్లు కూడా కొట్టుకోకూడదు. పర్ఫ్యూమ్ కొట్టుకుంటే వాంతి చేసుకునే పేషెంట్లు కొన్ని 100 మంది ఉన్నారు. ఆ విషయం ఎవరికి తెలియదు, వాళ్ళు చెప్పలేరు. నేను పర్ఫ్యూమ్ కొట్టుకుంటే నీకెందుకయ్యా అంటారు. వాళ్ళు చెప్పలేక ఉద్యోగాలు మానేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది.
సో ఈ పర్ఫ్యూమ్స్ అనేది వాడకండి. తర్వాత అగరబత్తీలు దయచేసి వెలిగించకండి. చిన్నపిల్లలకు చూడండి, పుట్టగానే సాంబ్రాణి పొగేస్తుంటారు. పుట్టటమే పొల్యూషన్మయం. సాంబ్రాణి పొగేయటం ఇంకా అంతకంటే ఎక్కువ పొల్యూషన్ పిల్లలకి ఏది ఉండదు. పవిత్రము, తర్వాత ఇంకేమన్నా స్పిరిచువల్స్ ఏమైనా ఉంటే పారిపోతాయని, ఈవిల్ స్పిరిట్స్ ఏమైనా ఉంటే పారిపోతాయనో రకరకాలుగా పిల్లవాడు ఎక్కడుంటాడో కూడా కనపడకుండా వేస్తారు. అంత పొగ పెడతారు పిల్లవాడికి. ఖచ్చితంగా అలర్జీ, ఆస్మా వస్తుంది ఆ పిల్లలకి. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఏమంటారంటే, సార్ బాబుకి ఏంటో ఊపిరి ఆడట్లేదు సార్, వాడు పాలు తాలేకపోతున్నాడు, మాటికి ఆయాసపడుతున్నాడు అని చెప్తారు వచ్చి. ఏంటమ్మా ఇట్లా ఏమన్నా సాంబ్రాణి పోగేస్తున్నారంట? వేస్తాం సార్, సాంబ్రాణి పోగ వేయాలిగా, మరి వేయకపోతే ఎలా అంటారు అమాయకంగా. ఇంత అమాయకత్వంలో, ఇంత దీంట్లో మళ్ళీ పర్ఫ్యూములు, మళ్ళీ ఇంట్లో సిగరెట్లు తాగటాలు కొంతమంది, ఇండోర్ పొల్యూషన్, అవుట్డోర్ పొల్యూషన్ చచ్చిపోతూ ఉంటే ఇండోర్ పొల్యూషన్స్ ప్రజలందరి పరిస్థితి, ఊపిరితిత్తులు ఈ విధంగా మూసుకునే పరిస్థితులు వస్తున్నాయి. పసిపిల్లలు మొదలుకొని పండు ముదుసలి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈ పొల్యూషన్ బారిలో పడ్డారు. హైదరాబాదులో నడవాలంటే వెహికల్ ఆల్రెడీ చూస్తున్నారు మీరు, ఈ చాలా మంది కర్చీఫ్లు కట్టుకుని పోతున్నారు. అంటే ఈ కర్చీఫ్ల శాతం పెరుగుతూ ఉంటే ఎయిర్ క్వాలిటీ తగ్గుతూ ఉందని అర్థం. కాబట్టి ఈ కర్చీఫ్లు కట్టుకునే పరిస్థితి మనకు రాకూడదు. అది రాకూడదని కోరుకుందాం మనం. అది రాకుండా ఉండాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని పెంచటం, ప్రభుత్వాలకు సహకరించటం, ఏ మంచి కార్యక్రమైనా సరే అందులో ప్రజలందరూ భాగస్వాములు కావటం, తర్వాత పరిసరాలను శుభ్రంగా ఉంచేటటువంటి కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకోవటం. ఇదెందుకులే, మనది కాదు కదా, ప్రభుత్వం వాళ్లే చేసుకుంటారులే, జిహెచ్ఎంసీ వాళ్లే చేసుకుంటారులే, మంది కాదు కదా సమస్య అని చెప్పి అనకుండా, అంటే ఇది రావాలి అంటే పబ్లిక్లో నిరంతరం, ఇప్పుడు V6ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నందుకు ఖచ్చితంగా అభినందించాలి. ఇలాంటివే మీడియా ద్వారా ప్రతిరోజు రావాలంటాను నేను. ఒకరోజు వస్తే సరిపోదు. ఈరోజు పార్లమెంట్లో డిస్కషన్ వచ్చింది అని చెప్పి ఇది రావటం కాదు. జనరల్గా ప్రతిరోజు పొల్యూషన్ అనేది. అందుకే ఇప్పుడు సఫర్ అనే దాంట్లో ఈ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ, మహానగరాల్లో ఉన్నవాళ్ళు కానీ ఈ సఫర్ SAFAR అంటే మీరు ఏ టైంలో రోడ్డు మీదకి రావాలో కూడా అందులో మనకు ఉంటుంది. ఓహో, ఇప్పుడు పొల్యూషన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, ఇప్పుడు పోవచ్చు. అంటే ఈ అలర్జీతో, ఆస్మాతో, తర్వాత COPDతో, శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవాళ్ళు, పిల్లలు, వీళ్ళందరూ ఏంటంటే ఒకవేళ బయటకు వెళ్ళాలనుకుంటే కూడా యాప్ను చూసి ఎప్పుడు వెళ్ళాలో కూడా తెలుసుకోవచ్చు. ఇది విదేశాల్లో ఉంది, ఇప్పుడు ఇది పూనా డెవలప్ చేసింది. కాబట్టి ఇలాంటివి ఉపయోగించుకోవాలి. లాస్ట్లీ ఇంకో 1 minute మాత్రమే ఉంది సార్. కంక్లూజన్ పాయింట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? 1, 2, 3. ఒకటేనండి. ఇప్పుడు పొల్యూషన్ అనేది మనం పంచభూతాలని మొత్తం పరిహాసం చేస్తున్నాం. వాటర్ని కాలుష్యం చేసాం, గాలిని కాలుష్యం చేసుకున్నాం, నీటిని కాలుష్యం చేసుకున్నాం. పంచభూతాలను కాలుష్యం చేసిన తర్వాత ఆ పంచభూతాలు మన మీద పగబట్టి ఆ పగని తీర్చుకుంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పొల్యూషన్ బారిన పడబోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు, ఇది ప్రభుత్వం అని, ప్రైవేట్ అని, స్వచ్ఛంద సంస్థలని అందరం కూడా మేల్కొని ప్రభుత్వాలకు సహకరిస్తూ ఏం చెయ్యాలో ఒకసారి మనం పెట్రోల్ ఈ యొక్క వెహికల్ని తీసేయండి అంటే మనం కోఆపరేట్ చేయాలి. సో ఆ విధంగా అందరం కనుక కోఆపరేట్ చేసుకోకపోతే మనందరం దాన్ని బారిన పడతాం. దయచేసి పర్ఫ్యూమ్స్ వాడకండి, అగరబత్తీలు వాడకండి, తర్వాత ఏదో ప్రత్యామ్నాయం చూసుకోండి. సాంబ్రాణి పొగలు పిల్లలకు అస్సలు వేయకండి. సో ఇలాంటి పొల్యూషన్ బారి మీ యొక్క ఏరియాలో మీరు ఏం చేయగలరో అవన్నీ చేయండి. చేయటం వల్ల ఏంటంటే కనీసం ఇండోర్ పొల్యూషన్ లేకుండా చూసుకోండి ముందు. తర్వాత అవుట్డోర్ పొల్యూషన్కి మనం అందరం కూడా సహకరించాలి. అప్పుడు మాత్రమే మన హైదరాబాద్ అనేది విశ్వనగరంగా గుర్తింపబడుతుంది. లేకపోయినట్లయితే మనం ఒక కలుషితమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు జీవించడం అనేది రాను కష్టమైపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ణురావు గారు. మొత్తం మీద అది హైదరాబాద్ విశ్వనగరంగా అడుగులు వేస్తున్నా కూడా గాలి కాలుష్యంలోనూ అదే స్థాయిలో ఢిల్లీతో పోటీ పడుతున్నాం. కేవలం గాలి కాలుష్యం వల్ల సంభవించే మరణాల్లో మన రాష్ట్రం 2nd ప్లేస్లో ఉంది. గత 10 ఏళ్లలో 3,000 మందికి పైగానే జనం కాలుష్య కారణం వల్ల వచ్చే వ్యాధులతో చనిపోయారంటే హైదరాబాద్ని పొల్యూషన్ ఎంతలా కబలిస్తుందో అర్థం చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ మనం కూడా కొంత అవగాహన కల్పించుకొని అలాగే గవర్నమెంట్కి సహకరిస్తే కానీ ఈ పొల్యూషన్ బారి నుంచి మనం కూడా తప్పించుకోలేము అనేసి సార్ కూడా చెప్పడం జరిగింది. సో దిస్ వాజ్ స్పెషల్ డిస్కషన్ ఆన్ పొల్యూషన్. స్టే ట్యూన్డ్.